ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న అధికార పార్టీ టీడీపీ ప్రజల మన్నులను పొందుకోవడానికి రాబోతున్న ఎన్నికల్లో గెలవడానికి నానా తంటాలు మరియు ఇక్కట్లు పడుతోంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అన్ని సర్వేలలో వైసీపీ పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని, జగన్ ముఖ్యమంత్రి అవడం తథ్యమని ఫలితాలు వస్తున్న నేపథ్యంలో తీవ్ర ఓటమి భయంతో నిండిపోయారు రాష్ట్ర టీడీపీ పార్టీకి చెందినవారు. దీంతో అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ తన అధికారాన్ని దుర్వినియోగం పరుస్తూ ఎలాగైనా రాబోయే ఎన్నికల్లో గెలవడానికి దొడ్డిదారులు మరియు గుంటనక్క దారులు తొక్కడానికి రెడీ అయిపోతుంది. ముఖ్యంగా కడప జిల్లాలో వైసీపీ పార్టీకి తిరుగులేని నేపథ్యంలో ఎలాగైనా కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ పాగా వేయాలని ఇప్పటికే రక్త చరిత్ర రాజకీయాలు మొదలుపెట్టిన విషయం మనందరికీ తెలిసినవే. అయితే ప్రస్తుతం ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్న టీడీపీ తన చేతిలో ఉన్న పోలీస్ వ్యవస్థను దుర్వినియోగపరుస్తూ ఏ ఊర్లో అయితే వైసీపీ పార్టీకి పట్టు ఉందో ఆ ప్రాంతంలో పోలీసులను ఏర్పరిచి ఆ ప్రాంత ప్రజలను, వైసీపీ పార్టీ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అంతేకాకుండా భద్రతలో వైసీపీకి పట్టు ఉన్న ఊళ్ళలో ప్రచారం చేయడానికి తిక్కారెడ్డి బృందం వెళ్తున్నారు. ఇక వైఎస్ అవినాష్ రెడ్డి పర్మిషన్ తీసుకొని ప్రచారానికి బయలుదేరితే మాత్రం హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయమని అంటున్నారు వైసీపీ పార్టీకి చెందిన నాయకులు. ప్రజలు ఇచ్చిన అధికారాన్ని తన స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం దుర్వినియోగపరుస్తున్నారు చంద్రబాబు నాయుడు అంటూ ఆయన మండిపడ్డారు. ఎలాగో రాబోయే ఎన్నికల్లో గెలవలేము కాబట్టి ఇప్పుడు ఏమైనా చేయొచ్చు అనుకుంటే మాత్రం రాబోయే రోజుల్లో మీకు చుక్కలు చూపడం తథ్యమని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. మీరు భయపెట్టినంత మాత్రాన వేసే ఓట్లు ఏమైనా వేయకుండా పోతాయా? మీరు ఇలా అడ్డదారులు తొక్కడం వల్లే జనాలకు మీరు ఏంటో ఇప్పటికైనా అర్థమైందని వారు అంటున్నారు. మీరు ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని ఎత్తడుగులు వేసినా చిత్తుగా ఓడిపోవడం ఖాయమని ఈ దెబ్బతో స్పష్టంగా తెలిసిపోయింది. మరి చూస్తుంటే రాజకీయాలు రాబోయే రోజుల్లో ఎలా ఉండబోతున్నాయో ఆలోచిస్తేనే భయం వేస్తుందని ఆంధ్ర పబ్లిక్ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. జగన్ని ఓడించడం టీడీపీకి అసలు సాధ్యం కాని పనని, అది వాళ్ళు ఇంకా గ్రహించుకోకపోవడమే ఇబ్బందిగా ఉందంటున్నారు వైసీపీ నేతలు.